దేవునికి స్తోత్రం. ఈరోజు కృపా సత్య సంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ప్రియా కృపామయుడు, దయాదాక్షిణ్యపురుడు, అత్యంత కృపగల దేవుడు, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు సంపూర్ణమైన విజయము, జయము అనుగ్రహించి సమాధానంతో నిత్యము ప్రభు నడిపించునుగాక. దినములు విస్తరిస్తున్నాయి దేవుని బిడ్డలారా. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని ప్రియ ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. ప్రతి నూతన దినము ప్రభు మనకిచ్చు కృపాదినం. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ప్రతి క్షణము ఆయన మనకు దయచేయు విలువగల బహుమానము గనుక ఉదయం లేచినప్పుడే ఆ దినము కొరకు ప్రభువును మనం స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి, ప్రార్థించినప్పుడు మన దేవుడు ఎంతో కృపను, కనికరాన్ని మనకు అనుగ్రహించి మనకు విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడే. మనకి జయమిచ్చే గొప్ప దేవుడు, మనకి విజయవంతన ఆత్మకార్యం జరిగించగల గొప్ప దేవుడు. పరిశుద్ధత కొరకు దేవుని స్తుతించుచు, పరిశుద్ధత గురించి ఎక్కువగా ధ్యానించుచు పరిశుద్ధతో సాగుచున్నారా? దినమునకు ప్రార్థనా దినమని పేరు పెట్టి ఎక్కువగా ప్రార్థనలో ఉంటున్నారా? తరువాత దినమునకు కృపాదినమని పేరు పెట్టుచున్నారా? ఇలా ప్రతి దినమున ఒక్కొక్క పేరు పెట్టి ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుని స్తుతించి ప్రార్థించినప్పుడు మహోన్నతమైన ఆనందాన్ని, సర్వోన్నతుడి యొక్క ఆనందాన్ని మీరు పొందగలరు. దావీదు ప్రతి దినమునకు పేరు పెట్టి కృపాక్షములు అనునవి నా జీవిత కాలమంతయు కృపాక్షములు నా వెంట వచ్చునని ఆయన పరవశంతో చెప్పుటియేగాక కృపాక్షముల కొరకు ఆశతో ఎదురుచూచు దేవదేవుని మహింపరుస్తున్నాడు. జీవగల దేవుని బిడ్డ, ప్రభు నీతో ఉన్నాడు గనుక ప్రతిదినము గొప్ప కార్యములు ప్రభు నీ యొద్ద నుండి ఎదురు చూచుండి. ప్రియులారా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని ఎరిగినప్పుడు గొప్ప కార్యములు మనం చేయగలుగుతాం. ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మన ద్వారా అనేకమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. భూమి తను తాను చుట్టూ వచ్చుటకు ఒక దినము అవుతుంది. అయితే భూమి అంతటితో ఆగిపోకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ వస్తుంది. భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరుగుటకు 1 సంవత్సర కాలం పడుతుంది. భూమి చుట్టూ తిరుగుచున్న ప్రకారం మన జీవితం చుట్టూ తిరిగినను నీతి సూర్యుడైన ప్రభువును చూచుచు ఆయనతో సంచారం చేయొచ్చు. ఆయన చుట్టి వచ్చిన ఎడల ప్రభు కొరకు ప్రకాశించడం దేవుని బిడ్డలారా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి, సంతోషించి, దేవుని బట్టి ఆనందిస్తూ, దేవుని గణపరుస్తూ సర్వోన్నతుడి యొక్క కృపతో మనం నింపబడాలి. మన దేవుడు మన ఎడల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మ కృపాక్షలను మనకు అనుగ్రహించి విజయవంతమైన కార్యములు జరిగించి మనల్ని నిత్యము నడిపించగల గొప్ప దేవుడు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములన్నీ కూడా అధికములు చేస్తానని మన దేవుడు మనకు మాట సెలవిచ్చాడు. దీర్ఘాయువునిచ్చే దేవుడు, దీర్ఘాయుష్యవంతులుగా చేసే దేవుడు. ఆయన సంవత్సర కాలమంతయు మనకి జయం అనుగ్రహించగల దేవుడు. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షరములు అనుగ్రహించగల కృపామయుడు గనక ఆ దేవాదేవుని, ఆ సర్వోన్నతుని, ఆ సమర్థుని, ఆ శక్తిమంతుడని, ఆ అద్వితీయ సత్య స్వరూపుని ఇప్పుడే ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, దేవాది దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, శ్రీమంతుడా, ఈ సమయం మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కోటి కోటి స్తోత్రాలు. అద్వితీయ సత్య స్వరూప, మీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మాకు దీర్ఘాయుష్యం దయచేస్తానని మాట ఇచ్చారు కనుక దీర్ఘాయుష్యవంతులుగా మమ్మల్ని చేసి మా జీవితంలో ధన్యములు చేసి మీ పరలోక ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మాకు అందరికీ సమృద్ధిగా దయచేయము. మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, బలపరిచేయమని నా ప్రభును రక్షకుడు అని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవాధిపతి అయిన దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడేయండి గాక.